ఏలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను దళిత ఐక్య సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర మాలల ఫైనాన్స్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు అన్నారు. బిఆర్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి సందర్భంగా దళిత ఐక్యవేదిక తరఫున మరి జూనియర్ కాలేజీలో అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథ ఎస్సీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం కూడా ఇవాళ ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా ప్రయాణించి ఆయన ఏదైతే కలలు కన్నారో మరి ఆయన భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్లి సమాజ అభివృద్ధిలో ఎస్సీలను కీలక పాత్ర వహించేటట్టు మనందరం కూడా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా మన పిల్లలకి కూడా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇవాళ అందరం కూడా ఇక్కడ కూడుకున్న వాళ్ళందరం కూడా ఆయన భావజాలాన్ని పుణిగిపుచ్చుకుని సమాజ సేవలో అందరం అంకితమయ్యాం. ఇంకా మున్ముందుకు తీసుకెళ్లి యువతలో కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జ్ఞాని ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆయన మా మధ్య లేకపోయినా కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా యావత్ ప్రపంచం కూడా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ముఖ్యంగా రాబోయే తరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుసుకోవాలంటే 6వ తరగతి నుంచి పీజీ వరకు కూడా మరి ప్రభుత్వం ముందుకు వచ్చే పాఠ్యాంశంగా చేర్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి ప్రధానమైనటువంటిది పాలితులుగా ఉన్న కులాలు పాలకులుగా మారాలని చెప్పి ఆయన కలలు కన్న